అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు పన్నీర్ చేయమని అడిగారు. సో వారి కోసము మనం పన్నీర్ తయారు చేస్తున్నాం. యాక్చువల్లీ పన్నీర్ని చాలామంది ఇష్టపడతారండి. ఎందుకంటే దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటుంది, తినేకి చాలా బాగుంటుంది అనేసి. సో అలాంటి పన్నీర్ గురించి ఈరోజు మనము ఎలా తయారు చేయాలో తెలుసుకుంటున్నాం. అయితే కొంతమంది పన్నీర్ని ఇష్టపడతారు, కొంతమంది పన్నీర్ని ఇష్టపడరండి. ఎందుకు అంటే ఈ పన్నీర్ అనేది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండదు తినడానికి. ఎనీవే, ఈ వీడియోలో నేను పన్నీర్ చేసే ప్రాసెస్లో ఒక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ముందుగా మనము ఈ ఒక 2 లీటర్స్ ఒక 3 లీటర్స్ పాలు తీసుకొని మంచిగా కాంచుకోవాలి. అలా బాగా కాగిన తర్వాత మనము ఒక ఒక 3 లెమన్స్, కొంచెం పెద్ద పెద్దగా ఉండే ఒక 3 లెమన్స్ని మంచిగా కట్ చేసి మనము ఆ రసాన్ని నీట్గా పిండుకొని ఆ పిండిన రసంలో ఉన్నటువంటి ఆ లెమన్ షీడ్స్ని పక్కకు తీసేయాలండి. తీసేసిన తర్వాత ఆ రసాన్ని మనము కాగిన పాల్లో పోయాలి. ఈ రసం పోసేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేదా ఆఫ్ చేసినా పర్లేదండి. సో అలా ఈ లెమన్ జ్యూస్ మిక్స్ చేసిన తర్వాత మనం లైట్గా కలుపుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనం గమనించవచ్చు ఆ పాలు అనేది విరిగిపోతుంది. అలా విరిగి నీళ్ళు సపరేట్గా, ఆ పాలు సపరేట్గా కావడం జరుగుతుంది. అలా కొద్దిసేపు కలిపి వదిలేస్తే నీరు మొత్తం పైకి తేలిపోతుందండి. ఆ తేలిపోయి పాలు గట్టిగా దావంతా కింద కూర్చో ఉంటుంది. ఆ తర్వాత మనము వేరే పాత్రలో ఒక క్లాత్ ఒకటి వేసుకొని ఆ క్లాత్లో ఈ ఏదైతే ఉందో పగిలిన ఈ పాలని మనము ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేసుకొని నీట్గా ఆ నీరు మొత్తం వచ్చేసి ఇంకొకసారి మనము మంచినీళ్ళతో ఆ పగిలిన పాలని నీట్గా కడుక్కోవాలి. ఎందుకు అంటే మనం కడుక్కుండా అట్లాగే యూజ్ చేస్తే దాంతో పులుపు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనము లెమన్ వేసాం కాబట్టి ఆ లెమన్ ఆ పులుపు పోయేంత వరకు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ నీట్గా కడగాలి ఒక మంచినీళ్ళతో. అలా కడిగి దాన్ని బాగా పిండేసి దాంతో నీళ్ళేమి లేకుండా మనం దాని మీద కొంచెం ఏదైనా వెయిట్ని మనం పెట్టినట్లయితే ఒక 2 అవర్స్ లేదా ఒక 3 అవర్స్లో మనకు మంచి పన్నీర్ తయారవుతుందండి. సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏమంటే నేను తీసుకున్నది ప్యాకెట్ పాలండి. ఈ ప్యాకెట్ పాలు తీసుకోవడం వల్ల నాకు పన్నీరు ఎక్కువగా రాలేదు. నేను 3 లీటర్ల పాలు తీసుకున్నాను. ఈ 3 లీటర్ల పాలకి దాదాపు కేజీ దాకా పన్నీర్ రావాల్సింది. అయితే నాకు జస్ట్ 250 గ్రామ్స్ మాత్రమే నాకు పన్నీర్ రావడం జరిగింది. ఎందుకు అంటే నేను తీసుకున్నది ప్యాకెట్ పాలు కాబట్టి ఆ ప్యాకెట్ పాల్లో క్రీమ్ మొత్తము డైరీస్ ఆల్రెడీ తీసేసి ఉంటారు కాబట్టి నాకు తగినంత పన్నీరు రాలేదు. ఇది నేను చేసిన చిన్న పొరపాటు అండి. మీరు కావాలి అంటే మాకు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక 2 లీటర్లు 3 లీటర్ల పాలు తీసుకుంటే మీకు కావాల్సినంత పన్నీరు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా నీట్గా చేసుకొని మనము దాని మీద ఒక వెయిట్ బరువుగా పెట్టి ఒక 2 అవర్స్ వదిలేస్తే మనకు పన్నీరు రెడీ అవుతుంది. సో ఈ పన్నీరు చాలా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు ఆ పన్నీర్ సైజ్ ఎంత తయారైందో. జస్ట్ 250 గ్రామ్ వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ పన్నీర్తో మన పన్నీర్ మసాలా ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వీడియో చూడండి. మనం చేసిన పన్నీర్ మసాలా ఎలా తయారైంది, ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా హోమ్ వరల్డ్.